జై శ్రీరామ్. ఏడిఎస్కే ఛానల్ ట్రెడిషన్స్ కి స్వాగతం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మనము శ్రీరామనవమి కోసం నైవేద్యం ఎలా చేసుకోవాలి, మరి దాని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. శ్రీరామనవమి అనగానే మనకి గుర్తు వచ్చేది బెల్లం పానకం ఇంకా వడపప్పు. ఈ బెల్లం పానకం ఎలా చేసుకోవాలంటే, పానకం ఎంత చేయాలనుకుంటున్నారో అంత సరిపడా గిన్నె తీసుకుని అందులో నీళ్లు నింపుకొని మనకి స్వీట్ కి తగ్గట్టు ఎంత బెల్లం పొడి వేసుకోవాలో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఇలాచీ పొడి, సోంపు పొడి, ఇంకా మిరియాల పొడి, ఈ మూడు కూడా వేసేసి బాగా కలిపేసుకున్నట్టయితే బెల్లం పానకం రెడీ. ఇందులో ఉపయోగించిన బెల్లం మనకి క్లీన్జింగ్ ఐటమ్ గా పనిచేస్తుంది. మన శరీరంలో శ్వాసకోశ గ్రంథులు గాని, ఊపిరితిత్తులు, పొట్ట వంటి శరీర భాగాలను శుభ్రపరుస్తుంది. ఇంకా ఆడవాళ్ళకి చెప్పక్కర్లేదు, నెలసరి సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా పొడి దగ్గు, జలుబు, ఆస్తమా లాంటి మెడిసిన్స్ లో కూడా ఈ బెల్లాన్ని తరచుగా వాడుతారు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో వేడిని తగ్గించడానికి బెల్లం చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకా యాలకులు, సోంపు ఈ రెండు కూడా మనకి నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. అంతేకాకుండా సులభంగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. చివరిగా మిరియాలు, ఇది జీర్ణ వ్యవస్థను పటిష్ట చేయడంలో, కొవ్వు శాతాన్ని తగ్గించడంలో చాలా బాగా తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాన్ని దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగజేస్తుంది. ఇంకా వడపప్పు ఎలా చేసుకోవాలంటే, ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ముందుగా 1 గంట గాని అరగంట గాని నానబెట్టిన పెసరపప్పుని ఆ గిన్నెలో తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసుకుని ఇంకా సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు గాని, తురుము గాని వేసుకున్నట్టయితే వడపప్పు రెడీ అయినట్టే. ఈ పెసరపప్పు కూడా వేసవి కాలంలో మనకి ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని అవయవాలు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆహారం. ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు, ఇతర ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తుంది. జీర్ణ వ్యవస్థను పటిష్టపరచడానికి, మధుమేహం రాకుండా నివారించడానికి పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా వేసవి కాలంలో దొరికే ఈ మామిడికాయల వల్ల కూడా మనకి విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఇటువంటి మంచి పదార్థాలు రోజువారీ వంటల్లో ఉపయోగించుకున్నట్టయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంత చక్కటి ప్రసాదం మనకి శ్రీరాముల వారు ఈ వేసవి కాలంలో ఇస్తున్నారని భావించి మనం కూడా ఇలాంటి నైవేద్యాన్ని సేవించినట్టయితే మన ఆరోగ్యానికి కూడా మంచిది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవత్తు.